హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆల్ గుడ్. సో ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఒక డిఫరెంట్ డిష్ అనమాట. నాకు తెలిసి ఇది ఎవరికి తెలీదు అండ్ ఎవరు ట్రై చేసి ఉండరు అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ డిష్ ఏంటంటే, మీకు బెండకాయలు కనిపిస్తున్నాయి, ఆనియన్స్ కనిపిస్తున్నాయి, పచ్చిమిర్చి కనిపిస్తుంది, టమాటా కనిపిస్తుంది. ఇది మీరందరికీ ఏమనుకుంటారు? ఇది బెండకాయ కర్రీ ఏమో అనుకుంటారు కదా. బట్ అక్కడే పప్పులో కాలేశారు. సో అది బెండకాయ కర్రీయే. కానీ మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అసలు అదేం కర్రీయో అర్థమవుతుంది. సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఇది యాక్చువల్లీ ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ బెండకాయ చాలామందికి నచ్చదు అండ్ ఫేవరెట్ ఉండదు. బట్ నాకు ఫేవరెట్ అనమాట బెండకాయ. అది కూడా ఎందుకో మీకు లాస్ట్ దాకా చూస్తే కానీ తెలీదు. సో ఇది బెండకాయ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు ఈ కర్రీ అనేది. సో నార్మల్గా మనం బెండకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. మేమైతే ఇలా చేసుకుంటాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని, సో తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తాము. అండ్ ఇప్పుడు బెండకాయ మగ్గడానికి బెండకాయలు కూడా వేసేస్తుంది అనమాట మా మమ్మీ. సో బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత టొమాటో వేసుకోవడమే. సో ఇందులో ట్విస్ట్ ఏముంది అని అనుకుంటున్నారా? చూడండి లాస్ట్ దాకా చూస్తూనే ఉండండి. ఇందులో ఒక ట్విస్ట్ అండ్ ఒక టేస్టీ ఐటెం కూడా ఉంటుంది. సో టమాటా అయితే వేసేసాము. సో టమాటా కూడా కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. సో వెయిట్ గాయ్స్, ఇందులో ఒక మ్యాజిక్ అయితే ఉంది ఖచ్చితంగా. అద్దుగండి వచ్చేసింది చికెన్. సో చాలామందికి ఈ డిష్ అనేది తెలీదు, బెండకాయ చికెన్ అనేది. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి మేము చేసినట్టు కనుక ట్రై చేస్తే డెఫినెట్గా బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారు. సో ఉప్పు కారం వేసేసుకోవడమే. సో ఆల్రెడీ మీకు ప్రాసెస్ అర్థమవుతున్నట్టే ఉంది నేను చెప్తున్నా కూడా. సో నేను చెప్పడం కంటే మీరు చూడడం బెటర్ కదా. సో అందుకనే నేను క్లారిటీగా అన్నీ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను అనమాట. పసుపు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి అరే బెండకాయ చికెన్ తింటారా అని అనిపించింది. అసలు బెండకాయే కొంచెం జిగురుగా ఉంటుంది అసలు. సో మధ్యలో ఇలా మీషో ఆర్డర్స్ కూడా తీసుకోవాలి. సో లాస్ట్లో మేము కొంచెం టేస్ట్ కోసం నువ్వుల పౌడర్ వేసామన్నమాట. చాలామంది అనుకుంటారు అరే అసలు బెండకాయే మరీ వరస్ట్ టేస్ట్ ఉంటుంది, అస్సలు తినబుద్ది కదా, అందులో మళ్ళీ ఇదేంట్రా బాబు అనుకుంటారు. బట్ ఇలా కనుక ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు బెండకాయని, అంత బాగుంటుంది. అండ్ పీసెస్ లేకపోయినా గ్రేవీ కూడా మస్తు ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి. సో దట్స్ ఆల్ మై మినీ